హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు కిచెన్. ఈరోజు మన ఛానల్లో పచ్చి జీడిపప్పు ములక్కాయ కర్రీ ఎలా చేసుకోవాలన్నది చూద్దాం. సమ్మర్లో దొరికే పచ్చి జీడిపప్పుతో ఒకసారి ఇలా ట్రై చేయండి. ఫస్ట్ కడాయి పెట్టుకుని కడాయి బాగా హీట్ అయ్యాక 4-5 స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక మీడియం సైజు 3 ఆనియన్స్ని కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత 2-3 పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపల మనం మసాలా సిద్ధం చేసుకుందాము. ఈ మసాలాకు కావాల్సింది చెక్క, లవంగా, లాలిక్కాయ, జీడిపప్పు, ధనియాలు, జీలకర్ర, బిర్యానీ ఆకు, ఎండు కొబ్బరి. బాగా మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్లో ముందుగా రుచికి సరిపడగా సాల్ట్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్లో ముందే సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ బేగా ఫ్రై అవుతాయి కాబట్టి నేను ముందుగానే వేసేసాను. ఆనియన్స్ ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కలను కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ములక్కాయల్లో మీడియం సైజు 2 ములక్కాయలు తీసుకున్నాను. మీకు కావాలనుకుంటే ఇంకా క్వాంటిటీ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఆనియన్స్, ములక్కాయ ముక్కలు బాగా కొంచెం ఫ్రై అయ్యాక తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అవంతా బాగా మిక్స్ అయ్యాక 2 స్పూన్ల కారం కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక పావు లీటర్ వాటర్ కూడా వేసుకున్నాను. నాకైతే పావు లీటర్ పట్టాయి. మీరు చూసుకొని వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ వేసాక తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చి జీడిపప్పుని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. పచ్చి జీడిపప్పు ఎలా చేయాలన్నది నేను ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాను. మీకు కావాలంటే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. 5 నిమిషాలు కుక్ అయ్యాక తర్వాత మనం ముందుగా మసాలా పేస్ట్ని సిద్ధం చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా ఒక 2 స్పూన్లు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఈ మసాలా పేస్ట్ అన్నది నేను మిక్సీ పట్టించలేదు, అందుకే నేను వీడియోలో చూపించలేదు. కలంలో నూరాను. మీకు కావాలంటే మిక్సీ కూడా పట్టుకోవచ్చు. ఫైనల్గా కొత్తిమీర వేసుకుని బాగా మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. అంతే, పచ్చి జీడిపప్పు ములక్కాయ కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.